వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం గుండా వెళ్లిన హోంమంత్రి అనిత. పొంగనూరులో అమలైన 144 సెక్షన్ 28వ తేదీ వరకు ర్యాలీలు, ధర్నాలు నిషేధం. చిట్టడవుల్లో ఖాళీ స్థలాలు, విషపురుగులు, దోమలకు ఆవాస కేంద్రాలు. గాయపడిన కార్యకర్తను పరామర్శించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర హోంమంత్రి అనిత కాలినడకన మెట్ల మార్గం గుండా శుక్రవారం వెళ్లారు. అలిపిరి వద్ద మెట్లకు పూజలు చేసి కాలినడకను ప్రారంభించారు. చాలా విషయం మళ్ళీ ఎక్కువ మంట వచ్చేసి వెంకటేశ్వర స్వామి మొక్కుబడి చెల్లించుకునే భాగంగా ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని, ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా చూశానండి. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది. కొండవాలు దగ్గర కనీసం ఒక ఫెన్షింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్షింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించిన దుడ్డు కర్రలు కనిపించినాయి. ఏంటి కర్రలు అని అడిగాను అనమాట. ఇవేనండి పులులు కొట్టబోయే కర్రలు, వీటికి స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడకదారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది. అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా. అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్. కానీ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి. ఇప్పుడే 1 మంత్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈఓలు, జేఈఓలు అందరూ కూడా మారున్నారు. డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి, మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు. ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది. నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్ల మార్గం నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అట్ ద సేమ్ టైం దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీకు ఈ రకంగా తెలియజేస్తాను. పొంగనూరు సమీపాన గల 50 రాళ్ల మొర వద్ద వెలసి ఉండు శ్రీ దత్త క్షేత్రంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దత్తక్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. గురు పౌర్ణమి రోజున ఉదయం 8 గంటల నుండి గణపతి హోమాలతో పాటు మృత్యుంజయ, నవగ్రహ, కాలసర్ప దోష శాంతి, శ్రీ దత్త హోమం,
శ్రీ సాయినాథ హోమం మరియు సుదర్శన హోమం జరుగుతుందని, తర్వాత 11 గంటలకు అభిషేకం, 12 గంటల 30 నిమిషాలకు మహామంగళ హారతి అనంతరం దత్తాత్రేయ స్వామివారి దర్శనం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందని, కావున భక్తాదులు స్వామివారి సేవలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. పొంగనూరులో గురువారం జరిగిన అల్లర్లలో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పరామర్శించారు. తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అష్రఫ్ ను చల్లా రామచంద్రారెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సలు అందించాలని కోరారు. వైసీపీ రౌడీ ముక్కల చేతిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, మీకు అండగా మేము ఉన్నామని ధైర్యం చెప్పారు. సమాజానికి తెలుగు భాష సాహిత్యం పట్టుకొమ్మలని పలువురు వక్తలు అభివర్ణించారు. పొంగనూరు పురపాలక ఉన్నత పాఠశాల నాగపాలెం నందు శ్రీకృష్ణ దేవరాయ తెలుగు విజ్ఞాన వికాస సమితి పొంగనూరు వారి ద్వారా సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రెడ్డెప్రెడ్డి యాదవ్, సెక్రటరీ వెంకటపతి, కోశాధికారి మునస్వామి నాయుడు, వకంతం నాగభూషణరావు, ద్వారకమ్మ, కమలమ్మ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉషారాణి, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీరాములు రెడ్డి, వెంకటేష్ బాబు, మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. అందరూ తెలుగు భాష గొప్పతనం గురించి అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని చెప్పారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవకూడదని, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉద్బోధించారు. ఈ సమావేశానికి భక్తవత్సల రాజు, ఏరప్ప యాదవ్ కూడా పాల్గొని ప్రసంగించారు. అలాగే రామలింగం కూడా పాల్గొని తెలుగు భాషపై ప్రతిజ్ఞ చేయించారు. ఎందుకంటే దాసం స్వీకరిస్తే నీకు నేను పోషించలేదు, నీకు ప్రీతమైనటువంటి ఆహారం అదంతా కూడా ఎక్కడ తీసుకెళ్ళింది, కాబట్టి నేను నీకు విముక్తిని ప్రసాదిస్తాను పోవాలి. అది గురువు యొక్క ఓకేనా. కాబట్టి గురువును గౌరవించాలా, పూజించాలా. గురువు చెప్పేటటువంటి మేడం గారు చెప్పారు, ప్రధాని చెప్పారు కదా, గురువు చెప్పేటటువంటి మాట మీరు ఆలోచించాలా, వినాలా, దాన్ని శ్రద్ధగా పాటించాలి. ఓకేనా. పాటిస్తే మీ యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. మీరు మంచి స్థితికి చేరుకోగలుగుతారు. మీ యొక్క ఏం పెట్టుకోండి, ఒక లక్ష్యం అనేది పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి కృషి చేయాలా, ఎలాంటి పద్ధతులు పాటించాలని ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోండి. ఆ విధంగా మీరు పోయి మీకు మంచి గురువుని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని మరోసారి నేను ఆశీర్వదిస్తూ పచ్చిసిన కుండలంబుల కాంతి కిరణభాగం వెళ్ళకపోకుండా మురికిన ఓపక ఉదరంబులో ఉన్న జగంలో లేకున్న జగతి కథల చక్రంలో చేపట్టి సృజించులేకున్న పైరున్న పచ్చని పటముజార నన్ను ఓటు చేయకు మన్నింపుమని క్రీడి మరుడు దిగువ నేడు విశ్వని తప్పులు నిన్ను కాకు గురువు వచ్చినాయకంచు కదికి లంఘించు సింహము కర్ణిలోనే నేడు విశ్వని తప్పులు నిన్ను కాదు గురువు వచ్చినాయకంచు సిరిసించు దేవుడు దిగుతున్నాడుతున్నాను. అది గొప్ప ఉంది, ఘనం ఉంది. అగాధము జలనిధిలోన ఆనిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై మీదరికి రాదు శోధించి సాధించాలి అది తీరగుణం అన్నాను తప్ప. ఆ పద్యము అదే ఆ పాట వింటానే కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు సార్. మన వాడు ఆ తగ్గిపోయి ఆ పాటని కుష్టు లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రారంభంలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని డిపిఎంఓ దేవదాస్ తెలిపారు. కుష్టు వ్యాధి సర్వే ఇంటింటి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పొంగనూరు మండలం మేలందొడ్డి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ వారు ర్యాలీ, మానవహారం నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. వర్షలేని
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పుంగనూరు అర్బన్ సిఐ జయరాం నాయక్ వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ వరకు ఎటువంటి ర్యాలీలు ధర్నాలు నిర్వహించరాదని ఆదేశించారు. రోడ్లపై ప్రజలు గుమ్మికూడరాదని హెచ్చరించారు. పుంగనూరులో 18/7/24వ తేదీ జరిగిన గొడవల కారణంగా శ్రీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు పుంగనూరు నియోజకవర్గంలో 144 సిఆర్పిసి సెక్షన్ అమలు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కావున ప్రజలు 18/7/24 నుంచి 28/7/24 వరకు ఎటువంటి ర్యాలీలు ధర్నాలు గుంపులుగా తిరగరాదు. అట్లు ప్రవర్తించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకొనబడ్డు. ఇట్లు సిఐ గారు పుంగనూరు. పుంగనూరు పురపాలికలో ఖాళీ స్థలాలు చిట్టాడవులను తలపిస్తున్నాయి. ఇళ్ల మధ్య ఉన్న స్థలాల్లో పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు పెరిగి విష సర్పాలు పురుగులు దోమలకు కేంద్రాలుగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సూర్యనగర్, కొత్తపేట, కొత్త ఇండ్లు, మార్కెట్ యార్డ్ వెనుక భగత్ సింగ్ కాలనీ, పోలీస్ లైన్ ఇలా వివిధ ప్రాంతాలలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల చుట్టూ నివాస గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. చిట్టడవుల్లా మారిన ఖాళీ స్థలాల నుండి విష పురుగులు నివాస గృహాల్లోకి వస్తూ ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పురపాలక సంఘంలో పిచ్చి మొక్కలు ముళ్ళ కంపలు బాగా ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి శుభ్రం చేయాలని కోరుతామన్నారు. వారు స్పందించుకుంటే పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో స్థలాన్ని శుభ్రం చేయించి అందుకయ్యే వ్యయాన్ని యజమానుల నుంచి వసూలు చేస్తామని, పట్టణ వాసులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. గురు పౌర్ణమి వేడుకల నిర్వహణకు షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ వారైన త్రిమూర్తిరెడ్డి తెలిపారు. పుంగనూరు పట్టణం కొత్త ఇళ్లలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో కమిటీ సభ్యులు గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ తేదీన ఆదివారం ఆలయంలో జరుగు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఉదయం పూర్వం 5 గంటలకు కాగడ హారతి దుని పూజతో ప్రారంభమై రాత్రి 8 గంటలకు శేష హారతితో వేడుకలు ముగుస్తాయని తెలిపారు. సాయినాథుని దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గురు పౌర్ణమి రోజున భక్తులు షిరిడి సాయిని దర్శించుకుని స్వామివారి కృప పొందాలని కోరారు. పుంగనూరు టీచర్స్ కాలనీలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిసియుండు సాయిబాబా మందిరమున ఈ నెల 21వ తేదీ ఆదివారము గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి కాగడ ఆరతితో మొదలై రాత్రి 8:30కి శేష హారతి వరకు పలు రకాలైనటువంటి పూజా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వేలాది మందిగా
భగవంతుని దర్శించుకున్నట్టుకు చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు నగరం నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈసారి కూడా ఎంతమంది విచ్చేసినా వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆ భగవంతుని దర్శించుకునే అటువంటి ఏర్పాట్లను మా ఆలయ కమిటీ సభ్యులందరూ పర్యవేక్షిస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సాయి ఆలయంలో ఒక అక్షయ పాత్రలాగా ప్రతి గురువారము అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాము. ఎల్లుండి కూడా లయన్స్ క్లబ్ వారి సహకారంతో క్లాత్ బ్యాంక్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఆ రోజు పంపిణీ చేయడం అనే కార్యక్రమం కూడా ఆదివారము జరపబడుతుంది. ఆ ప్రసాద వితరణ కూడాను ఉదయం 8:30 నుండి రాత్రి 8 వరకు నిరంతరము 12 గంటల పాటు కూడా ప్రసాద వితరణ చేయాలని కూడా సంకల్పించాము. ఈ భగవత్ కార్యానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ భగవంతుని దర్శనం చేసుకొని ఆ భగవత్ కృపకు పాత్రలు కాగలరని సమస్త పుంగనూరు మరియు పరిసర ప్రాంత భక్తాదులకంతాను శ్రీ సాయి ఆలయ సేవా సంఘం తరఫున విన్నవించుకుంటున్నాము. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ ఆషాఢ శుక్రవారం రోజున రాహుకాల పూజల్ని అందుకుని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పొంగనూరు పట్టణ పరిధిలో పెద్ద కాలువల్లో పొడిగితెద చేపట్టారు పారిశుద్ధ్య కార్మికులు. శుక్రవారం కొత్తపేట, తూర్పు మొగసాల, కుమ్మరి వీధి ప్రాంతాలలోని పెద్ద కాలువల్లో పూడిక తీసి మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేసి క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. ప్రస్తుతం డయేరియా మరియు డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజా ఆరోగ్య దృష్ట్యా కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. కోటి తిప్పలు అనే సామెత వినే ఉంటారు. అది భూమిపై మనిషితో పాటు జీవరాశుల వరకు వర్తిస్తుంది. ఆ కోటి
మీకోసం ఓ పక్షి పడే తిప్పలు చూడండి. పక్షి గూట్లోని కుటుంబ సభ్యుల్ని చూపించడం, గూట్లో నుంచి ఆహార అన్వేషణకై బయలుదేరడం, సముద్రపు నీటి అట్టడుగు లోపలికి దూసుకువెళ్లి ఆహారాన్ని ముక్కున కరుచుకోవడం, కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని దొంగ పక్షుల బారిన పడకుండా ఎంతో శ్రమతో గూటికి చేర్చడం, ఆహారాన్ని కుటుంబ సభ్యులందరూ పంచుకు తినడం, ఈ స్వల్పమైన విషయాన్ని వదలకుండా సుస్పష్టంగా వీడియో తీయడం వీడియోగ్రాఫర్ ప్రతిభకు పరాకాష్ట. నీటి అట్టడుగున చేపను వెతికి ఒడిసి పట్టుకోవడాన్ని చూపించడానికి కెమెరామెన్ కూడా గజ ఈతగాడులా మారిపోయి పక్షిని అనుసరించి ఉండాలి. ఆకాశంలో ఇతర పక్షుల దాడి నుంచి తప్పించుకోవడానికి లెక్కలేనన్ని వంకరలు తిరుగుతూ ఎగిరే పెట్టెను వెంబడించి వీడియో తీయడం ఎంత కష్టమో వీడియో తీసిన వాడికే తెలియాలి. ఈ వీడియో తీసిన వాడికి 10 ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం గుండా వెళ్లిన హోంమంత్రి అనిత.
144 సెక్షన్ 28వ తేదీ వరకు ర్యాలీలు ధర్నాలు నిషేధం. చిట్టడవుల్లో ఖాళీ స్థలాలు, విష పురుగులు దోమలకు ఆవాస కేంద్రాలు. గాయపడిన కార్యకర్తను పరామర్శించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.